హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైం, అలాగే మనం చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే పప్పు చేగోడీలు అండి. ఇవి చాలా చాలా టేస్టీగా, ఎక్స్ట్రా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్గా అనేది నేను ఒక టిప్స్ అనేవి మీకు చెప్తానండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలి చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు అనేది తీసి మంచిగా వాష్ చేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా 2 to 3 అవర్స్ నానితే సరిపోతుంది. సో చూసారు కదా, మంచిగా నానిపోయింది మనకి శనగపప్పు అనేది. సో ఇలా ఒక కాటన్ క్లాత్లో మనం ఇలా డ్రై చేసుకోవాలండి. నియర్లీ ఒక 20 to 30 మినిట్స్ ఉంటే ఇందులో వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది. సో చల్లగా ఉన్నా పర్లేదు, కానీ తడి ఉండకుండా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఒక మెజరింగ్ కప్తోని ఒక ఫుల్ కప్ వరకు బియ్యపిండి అనేది తీసుకోవాలి. సో అలాగే అదే మెజరింగ్ కప్తోని హాఫ్ కప్ వరకు మైదా పిండి అనేది తీసుకోవాలండి. ఇలా ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా ఎక్స్ట్రా క్రిస్పీగా మనకి చేగోడీలు అనేవి వస్తాయండి. మీరు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అనేది మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అనేది పెట్టుకున్నాను. మనం ఏ కప్ అయితే యూజ్ చేసాం మెజరింగ్కి అదే కప్తో 1.5 కప్ వాటర్ అనేది తీసుకోవాలండి. సేమ్ సో చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ 1.5 కప్ వరకు తీసుకున్నాను. ఈ చేగోడికి టేస్ట్ అనేది మనకు ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా మనం తీసుకోవాలండి. అలాగే నేను కొంచెం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అనేది తీసుకుంటున్నాను. చేగోడీలు మంచిగా కలర్ఫుల్గా వస్తాయి కాబట్టి తీసుకున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ ఎప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుందో మనం ఒక చేత్తో పిండి పట్టుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దు, ఉండలు కట్టేస్తుంది. సో ఇలా ఒక్కసారి వేసుకొని పర్ఫెక్ట్గా మనం గరిట యూజ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం తీసుకునే వాటర్ ఈ పిండికి సరిపోతుందండి. చూస్తున్నారు కదా. సో ఈ ప్రాసెస్ అంతా దయచేసి లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎందుకంటే పిండి మనకి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కడాయికి. సో చూసారు కదా, పర్ఫెక్ట్ అనమాట. ఇలా మనకి ఈ స్టేజ్ వరకు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడైతే మంచిగా శనగపప్పు ఇందాక మనం డ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో మంచిగా వాటర్ అనేది మనకి డ్రై అయిపోయి నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, తడి అనేది అసలు ఉండకుండా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం గోరువెచ్చగా ఇక్కడ మనకి పిండి అనేది ప్రిపేర్ అయింది కదండి, ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకొని మంచిగా ఈ డవ్ అనేది మనం సెమీ సాఫ్ట్గా ఈ డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మరి సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. సో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా మనం చేగోడీలు ఎంత సైజులో కావాలి, ఎలా షేప్ అనేది కావాలనేది మీకు తెలిసిపోతుంది చేస్తూ ఉంటే. సో ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా తీసుకొని మనం ఇక్కడ ఈ శనగపప్పు అనేది ఇలా వేసుకొని దీన్ని రోల్ చేసుకుంటే ఇలా మనం స్ప్రెడ్ చేసామంటే మంచిగా దానికి అంటిపోతున్నాయండి ఈ పప్పులు అనేవి. సో రింగ్ లాగా మనం చేసుకోవాలి. సో పప్పులు ఓడకుండా కొంచెం మంచిగా లాస్ట్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మీకు చూడడానికి టేస్ట్గా తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. సో మనం ఇప్పుడు ఈ విధంగానే మొత్తం అన్ని చేగోడీలు మనం ఈ విధంగానే కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చాలా చాలా హెల్దీ స్నాక్, అలాగే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. చేగోడీలు చాలా చాలా బాగుంటాయి. సో మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా హెల్దీ అండ్ హైజెనిక్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే పిండి మొత్తం ఇలా నేనైతే షేప్స్ లాగా చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరైతే చేసుకోవచ్చండి. లావుగా చేసుకోవచ్చు, సన్నగా కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్ అండి. సో మస్ట్ ట్రై రెసిపీ స్నాక్ అనేది నేనైతే చెప్తాను. సో ఈ విధంగా పప్పులని మనం ఎక్కువ పెట్టుకుంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మనం ఒక 15 to 20 ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే మనం ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను మంచిగా ఈ విధంగా చేసుకున్నాను. అలాగే నేను డీప్ ఫ్రై ఏమొచ్చి ఇక్కడ ఆయిల్ అనేది పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ముందు ఒక చిన్న పిండి అనేది మనం వేసుకుంటే మనకు మంచిగా ఈ విధంగా మరుగుతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల వరకు మనకి అది కుక్ అవ్వాలి కదా. సో అప్పుడే మనకు బాగుంటుందండి. సో ఈ విధంగా ఆయిల్లో మనం ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, పప్పులు అనేవి కూడా వచ్చేస్తాయి.
సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ నెక్స్ట్ మనం రాబోయే వీడియోస్ కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా నేను చేసే వీడియోస్ అని మీ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగ ఒక 4 ఆయిల్లో నేను మొత్తం చేగోడీలు అనేవి ఫినిష్ చేసేసానండి. సో చూస్తున్నారు కదా, చాలా హెల్దీ అండ్ హైజీనిక్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.